అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధ్యక్ష స్థానం కోసం పోటాపోటీగా హోరాహోరీగా ప్రయత్నాలు చేస్తున్నారు. మీకు ఎవరాని ఆశ్చర్యపడవచ్చు. గతంలో చాలామంది పేర్లు వినపడ్డాయి. ఇప్పుడు పార్టీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్నారు. అంతకుముందు బండి సంజయ్ పనిచేశారు. ఇప్పుడు కొత్త అధ్యక్షుడిని తెర మీదకి తీసుకొస్తానికి బీజేపీ కేంద్ర పెద్దలు కసరత్తు చేస్తూ ఉన్నారు. ఎవరికి ఇస్తే బాగుంటుంది, రేపు రాబోయే రోజుల్లో అధికారం పీఠం దక్కించుకోవాలంటే, తెలంగాణ ముఖ్యమంత్రి స్థానం గెలవాలంటే ఎవరిని రాష్ట్ర అధ్యక్షుడిని చేస్తే బాగుంటుంది అనే దాని మీద తెలంగాణ బీజేపీ పార్టీ కేంద్ర పెద్దలు చాలా కసరత్తు చేస్తున్నారు. అందులో మరీ ముఖ్యంగా ఇద్దరు పేర్లు అయితే పోటాపోటీగా ఉన్నాయి. ఒకరు ఈటెల రాజేంద్రం. ఈయన గతంలో 2 సార్లు మంత్రిగాను 4-5 సార్లు ఎమ్మెల్యేగాను కూడా పనిచేసిన అనుభవం ఉంది. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ఈయన టీఆర్ఎస్ పార్టీలో పనిచేసి ప్రజల మన్ననలు చూరగొన్న వ్యక్తి ఈ ఈటెల రాజేందర్. 23 జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో ఓడిపోయి బీజేపీ తరఫున మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి మళ్ళీ గెలవడం జరిగింది ఈటెల రాజేందర్. ప్రస్తుతం పార్లమెంట్ మెంబర్గా ఉన్నారు. ఈయన బలహీన వర్గాలకు చెందిన నాయకుడు. ఈయనకి పేరు కూడా ప్రముఖంగా వినవస్తూ ఉంది. అయితే ఎందుకంటే ఒక పక్కన అగ్రవర్ణాల నుంచి కిషన్ రెడ్డి గారు ఇప్పుడు దాకా బీజేపీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. మళ్ళీ తిరిగి ఆయన కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. ఇకపోతే బండి సంజయ్ గారు మొన్నటి ఎలక్షన్ల ముందు వరకు ఆయన స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేసి ఉన్నారు. ఇవాళ కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళిద్దరు సీనియర్స్ ఉన్న వాళ్ళని పక్కన పెట్టి వీళ్ళల్లో కొత్త వాళ్ళకి ఇవ్వాలి, తెలంగాణ ప్రాంతం మీద పట్టున్న వ్యక్తికి ఇవ్వాలి, తెలంగాణ రాజకీయాల మీద అవగాహన ఉన్న వ్యక్తికి ఇవ్వాలి అనేది బీజేపీ పెద్దల ఆలోచన. అట్లా అన్ని క్వాలిఫికేషన్లు ఉన్న వ్యక్తి ఈటెల రాజేందర్ గారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. లేడీ పేరు కూడా పరిశీలనలో ఉంది. ఆ లేడీ ఎవరయ్యా అంటే మహబూబ్నగర్ స్థానం నుంచి పార్లమెంట్ మెంబర్గా గెలిచిన డీకే అరుణ. ఈవిడ కూడా గతంలో 3 సార్లుగా ఎమ్మెల్యే గెలిచింది. మహబూబ్నగర్ జిల్లా నుంచి మంత్రిగా కూడా పనిచేసింది కాంగ్రెస్ రాజకీయాల్లో. ఆ తదనంతరం బైఫర్కేషన్ అయినాక బీజేపీకి వచ్చి గడిచిన 10 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీ తరఫున ఆల్ ఇండియా బీజేపీ పార్టీ ఉపాధ్యక్షురాలుగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. ఈ గడిచిన 10 ఏళ్లలో కూడా బీజేపీ పార్టీ తరఫున శక్తి వంచన లేకుండా పనిచేస్తుంది. మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీ నుంచి పోటీ చేసి మహబూబ్నగర్లో 4,000 ఓట్లు మెజార్టీతో గెలిచి బీజేపీ తరఫున పార్లమెంట్ మెంబర్గా కూడా ఉన్నారు. ఈవిడి పేరు మహిళకి ఇస్తే ఎలా ఉంటుంది? అన్ని రాష్ట్రాల్లోనూ కూడా పురుషులే ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లోనూ మహిళకి ఇస్తే ఎలా ఉంటుంది? ఆంధ్రప్రదేశ్లో దగ్గుపాటి పురంధేశ్వరి గారు ఉన్నా ఆవిడ టర్మ్ అయిపోయింది కాబట్టి అక్కడ కూడా వేరే వ్యక్తికోవాలని బీజేపీ ఆలోచిస్తుంది. కాబట్టి ఇక్కడ పురుషులకు బదులు ఇస్తే ఎలా ఉంటుంది, స్త్రీకి ఇస్తే ఎలా ఉంటుంది అని మహిళకి ఇస్తే బాగుంటుంది అనేది కూడా ఒక ఆలోచన వస్తూ ఉంది. మహిళకి ఇచ్చే ఉద్దేశం ఉంటే కనుక 100కి 100 పాళ్ళు కూడా డీకే అరుణ గారికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా నియమించే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా బీసీ వాదం తెర మీదకి తీసుకొస్తే కనుక ఈటెల రాజేందర్ గారికి అవకాశం ఉంది. ఇద్దరు పేర్లు కూడా పోటాపోటీగా ఇద్దరు కూడా ఫ్రంట్ లైన్లో ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరికి ఇవ్వాలనే దాన్ని నిర్ధారించుకోలేకపోతుంది ఆల్ ఇండియా బీజేపీ పార్టీ. అయితే ఇటీవల ఢిల్లీలో కూడా మహిళల వైపు మొగ్గు చూపారు కాబట్టి, ఢిల్లీ ముఖ్యమంత్రిని కూడా మహిళలు చేశారు కాబట్టి, అది కాకుండా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి గారిని అక్కడి నుంచి ఆ స్థానం నుంచి తప్పించి కొత్త వాళ్ళకి ఇవ్వాలి, మగవాళ్ళకి ఇవ్వాలి, పురుషులకు ఇవ్వాలనుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ స్త్రీకి ఇచ్చే అవకాశాలు కూడా మెండుగా కనపడతాయి. వేచి చూద్దాం ఏమవుతుందో రాబోయే రోజుల్లో. మరికొన్ని రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి కొత్త బీజేపీ అధ్యక్షుడు వస్తారని ఎదురు చూస్తూ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.